హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గ్రీవ భేదాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో దాని శ్లోకము ఎన్ని రకాలు ఉన్నాయి, అది ఎలా ఉపయోగిస్తారు అని థియరీ పార్ట్ చెప్పానండి. ఈరోజు ప్రాక్టికల్గా నా ఆన్లైన్ స్టూడెంట్ దేవజ్ఞ చేసి చూపిస్తుంది. ముందుగా శ్లోకం. సుందరీ చ తిరస్చిన తదైవా పరివర్తిత ప్రకంపిత చ భావాగ్ని జ్ఞేయ గ్రీవ చతుర్విధ. ఇది గ్రీవభేదాల శ్లోకం. ఈ గ్రీవభేదాలు 4 రకాలు. మొదటిది సుందరి, రెండవది తిరస్చిన, మూడవది పరివర్తిత, నాలుగవది ప్రకంపిత. సుందరి గ్రీవ అంటే మెడను అడ్డంగా తిప్పటం, కుడికి ఎడమకు ఇలా అడ్డంగా మెడను తిప్పినట్లయితే సుందరి గ్రీవ అని అంటాం. రెండవది తిరస్సిన. తిరస్సిన గ్రీవ పాము కదలిక వలె తిప్పుట. మూడవది పరివర్తిత. పరివర్తిత గ్రీవ అంటే అర్ధచంద్రాకారంగా తిప్పుట. నెక్స్ట్ నాలుగవది ప్రకంపిత గ్రీవ, ముందుకి వెనకకు తిప్పుట. ఇలా గ్రీవ భేదాల్లో 4 రకాలు ఈ విధంగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.